అండి వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా ఎంతో రుచికరమైన పల్లి బెల్లం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోబోతున్నాం. మొదటిసారి చేసేవారు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు కాదు ఇవి. మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్ల కంటే కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను, వచ్చేయండి. పిండి కలిపేసుకుందాం. సో ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెయ్యి వేసుకొని మంచిగా పిండికి పట్టే వరకు నెయ్యి కలుపుకోవాలి. ఇలా పిండికి పట్టి బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని నీట్ చేసుకోండి. ఎంత ఎక్కువసేపు నీట్ చేస్తే అంత మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు. సో మనం బొబ్బట్లు చేసుకుంటున్నాం కాబట్టి అది గోధుమ పిండి, మైదా పిండి అంటే త్వరగా సాగిపోతుంది కదా. చక్కగా హెల్తీగా ఇలా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా రావడానికి, మంచిగా పొంగడానికి ఇలా బాగా నీట్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ పల్లీలు వేసుకుంటున్నాను నేను. అవి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం లో ఫ్లేమ్లో చక్కగా ఈవెన్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ప్రతి గింజ పర్ఫెక్ట్గా ఏగి పల్లి మనం చేసుకునే లోపల పూర్ణం చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1/2 కప్ నువ్వులు యూస్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నువ్వులు కూడా చాలా టేస్టీ అండ్ హెల్తీ కదా. సో నువ్వులు కూడా వేసి ట్రై చేస్తామంట. అవి కూడా మంచిగా వేపేసుకొని ఇప్పుడు పల్లీల్ని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. పొట్టు తీసేసి ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ తీసుకొని దానిలో పల్లీలు అండ్ మనం వేపుకున్న నువ్వులు అండ్ 1 కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట. 2 ఇలాచీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అనమాట మందానికి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే గోరువెచ్చని నీళ్ళు యూస్ చేయొచ్చు, నాకైతే అవసరం లేదు అనిపించింది. జస్ట్ 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఉండ పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. మీకు ఉండలు రావట్లేదు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నాకైతే నెయ్యి వేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా వాటర్ మ్యాక్సిమం యూజ్ చేయకుండా చూడండి. ఇలా నేతితోనే చేసుకోండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చక్కగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అలా పిండిని కలిపేసుకొని చక్కగా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఉండలు. చాలా మనకి లోపల స్టఫ్ చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో ఇలా ఉండలు చేసుకొని పిండి మొత్తం అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏ సైజ్ అయితే లోపల స్టఫ్ చేసుకున్నామే అదే సైజులో పిండిని కూడా చక్కగా రౌండ్గా ఇలా కలుపుకొని బాల్లా చేసుకొని చూపిస్తున్న విధంగా చపాతీలా కొంచెం వత్తుకొని స్టఫ్ లోపల పెట్టుకోవాలి. పూర్ణం లోపల పెట్టుకొని పైన క్లోజ్ చేసుకొని ఒకసారి ఇలా రౌండ్గా ఒత్తుకొని బటర్ పేపర్ మీద కానీ చపాతీ కర్ర మీరు ఎలా ఇష్టపడితే అలా, నేనైతే బటర్ పేపర్ మీద చూపిస్తున్నా. ఇలా కవర్ వేసుకొని, ప్లాస్టిక్ కవర్ అయినా ఓకే, వేసుకొని కొద్దిగా గీ రాసుకొని చక్కగా ఆ చేసుకున్న ఉండని పెట్టేసుకొని నీట్గా ఒత్తేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా చిన్నగా అలా ఒత్తేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా ఒత్తుకున్న తర్వాత మనం పెనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం మంచిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా గీ రాసుకుంటున్నాను నేను. గీ రాసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని పెనం పైన వేసుకోవాలి. స్లోగా చక్కగా వేసుకొని అవసరమైతే కొద్దిగా నువ్వులు కూడా పైన చల్లుకోండి, చాలా బాగుంటుంది. అలా జల్లుకొని
తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఒకవైపు బాగా కాగిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా కాగుతుందన్నమాట. ఇలా అన్ని సైడ్లు పర్ఫెక్ట్గా కాల్చుకోండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చక్కగా ఈవెన్గా లో ఫ్లేమ్లో కాల్చుకోండి. పర్ఫెక్ట్ బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈరోజు పల్లి బెల్లం బొబ్బట్లు రెసిపీ మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న